తెలంగాణలో ఇవాళ మున్సిపల్ మేయర్లు, చైర్మన్ల ఎన్నిక జరగనుంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో మేయర్లు, చైర్మన్ల ఎన్నికలకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. మేయర్, చైర్పర్సన్ ఎన్నికల కోసం చిత్ర విచిత్ర పొత్తులు కుదురుతున్నాయి. ఎన్నికల సమయంలో ప్రధాన ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారు ఒకటవుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన ప్రత్యర్థి పార్టీలు నిత్యం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న వారు కొన్ని మున్సిపాలిటీల్లో ఏకమవుతుండడం విశేషం. హంగు ఏర్పడిన చోట్ల అత్యధిక మున్సిపాలిటీలను దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు ఈ ఏకీకృత మంత్రాన్ని జపిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సాధ్యమేనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు హంగు మున్సిపాలిటీలపైన గురిపెట్టారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల ముఖ చిత్రం మారిపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఒక్కో మున్సిపాలిటీలో అనూహ్య పొత్తులో అవగాహనలు కుదురుతున్నాయి. 3 ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కో చోట ఒక్కో తీరుగా వివరిస్తుండడంతో అర్బన్ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్, బీజేపీ, ఒక చోట కాంగ్రెస్, బీజేపీ కలుస్తుండడం, స్వతంత్రులు కూడా అక్కడి పరిస్థితులను బట్టి అధికారం వైపు వెళ్తుండడం, మజ్లిస్, ఏఐఎఫ్పీలు కాంగ్రెస్ పక్షం వహిస్తుండడంతో ఒక్కో చోట రాజకీయం ఒక్కో రకంగా మారుతుంది. అయితే మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన స్థానాలు ఏ పార్టీకి దక్కిన 36 పురపాలికల్లో గత 2 రోజులుగా మారిన రాజకీయ సమీకరణాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్ చక్రి. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా సాగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై నేడు సందిగ్ధత మొత్తం కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా 116 మున్సిపాలిటీలో ఇప్పటికే దాదాపు 66 సీట్లు అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే మిగిలినటువంటి వాటిలో దాదాపు 36 పైగా సీట్లు హంగ్ ఏర్పడింది. ఇక మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్లు మనం చూడొచ్చు, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటికే సిపిఐ కాంగ్రెస్ పార్టీ ఒక ఒప్పందానికి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2.5 సంవత్సరాలు మేయర్ అభ్యర్థిగా మొదటిసారిగా సిపిఐ పార్టీ అభ్యర్థి ఉంటాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరొక 2.5 సంవత్సరాలు ఉంటారని వారిద్దరికి ఒక సయోధ్య కుదిరిన నేపథ్యంలో దానికి మాత్రం తెరబడిందని చెప్పొచ్చు. ఇక మిగిలినటువంటి కరీంనగర్తో పాటు నిజామాబాద్ ఈ 2 కార్పొరేషన్లకు సంబంధించిన వాటి విషయంలో ఒక సందిగ్ధత అయితే ఇంకా నెలకొందని చెప్పవచ్చు. ఈరోజు ఆ 2 కార్పొరేషన్లకు సంబంధించిన వాటి విషయంలో పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలో మొత్తం 66 మున్సిపాలిటీ అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే అందులో 36కు పైగా హంగ్ ఏర్పడింది. ఆ 36 సీట్లను ఎలాగైనా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలకు, ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మిగిలినటువంటి విషయంలో అటు ముఖ్యంగా కొన్ని మేజర్ సీట్లు హైదరాబాద్లో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3 మున్సిపాలిటీలో కూడా ఇంకా సందిగ్ధత అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేశారంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయంలో ఎలాగైనా హంగ్ ఏర్పడినటువంటి దాదాపు 36 మున్సిపాలిటీలో దాదాపు 20 పైగా మున్సిపాలిటీలు ఇప్పటికే ఎక్సఫిషియో ఓట్లతోని కాంగ్రెస్ పార్టీ చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి మిగిలినటువంటి సీట్లనైనా ఎలాగైనా పార్టీ కైవసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా కైవసం చేసుకోవాలని పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఎక్సఫిషియో ఓట్లు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో కలెక్టర్ సమక్షంలో అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, ఎంఆర్ఓ, రిటర్నింగ్ అధికారుల సమక్షంలో ఈ యొక్క ఎక్సఫిషియో ఓట్లను కూడా నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగానే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడైతే ఓటింగ్ జరుగుతుందో ఆ ఓటింగ్ జరిగేటువంటి ప్లేసెస్లో కావచ్చు, మరోవైపు మేయర్ ఎన్నిక, డిప్యూటీ మేయర్ ఎన్నిక, చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఏసీ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది
ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో అక్కడ ఉన్నటువంటి ఈ నాయకులతో, మరోవైపు డీసీసీలతో, మరోవైపు మంత్రులతో, అదేవైపు టీపీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈరోజు జరిగినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించిన విషయము, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించిన విషయంలో ఏదైతే హంగేర్పడినటువంటి విషయంలపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం నేపథ్యంలో ఎలాగైనా అధికార కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా తమ సీట్లను ఎక్కువగా కైవసం చేసుకోవాలి. ఇప్పటికే దాదాపు 85 సీట్లు పైగా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే మిగిలినటువంటి సీట్లనైనా మిగిలినటువంటి హంగేర్పడినటువంటి కొన్ని ప్లేసెస్ని కూడా కైవసం చేసుకోవాలి దిశగా అటు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే క్యాంప్ రాజకీయాలు తెలిసింది. మరోవైపు హైదరాబాద్ లియోనా రిసార్ట్లో నిన్న మనం చూసాం. అటు మంత్రి శ్రీధరబాబుతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి అడ్లు లక్ష్మణ్తో పాటు మంత్రి పొన్నాల లక్ష్మణ్ వీరందరూ కూడా లియోనా రిసార్ట్ క్యాంపు కార్యాలయం వేదికగా వారందరూ కూడా క్యాంప్ రాజకీయాలకు తెరతీస్తున్నటువంటి దుస్థితి మనం చూసాం. మొత్తం మీద ఎలాగైనా కరీంనగర్ సీట్ కార్పొరేషన్ని కైవసం చేసుకోవాలని అటు మరోవైపు బీజేపీ పార్టీ పాములు కలుపుతుంటే ఎలాగైనా దాన్ని కైవసం చేసుకొని అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. మరి చూడాలి మరి కాసేపులోనే మొత్తం 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు సంబంధించిన విషయంలో ఎవరు బరిలో ఉంటారు, ఎవరు నెంబర్ 1 బరిలో ఉంటారు అనేది కూడా పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి అయితే సునీల్, ఈసారి మేయర్, చైర్మన్ ఎంపికలో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు ఎంతవరకు నిర్ణయాత్మకం కాబోతున్నాయి సునీల్? ఖచ్చితంగా మీరు అన్నట్టు ఖచ్చితంగా ఎక్సెప్షియో ఓట్లే ఇందులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్సెప్షియో ఓట్లు కొంత సపోర్ట్గా, కొంత మెడ్జ్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడవచ్చు మహబూబాబాద్లో కొంత హంగేర్పడింది. మున్సిపాలిటీ పరిధిలో అక్కడ ఎంపీ బలరాం నాయక్ ఉన్నాడు. ఖచ్చితంగా అక్కడ ఎక్సెప్షియో ఓట్లు కొంత ఫిల్ఫిల్ చేసే అవకాశం ఉంది. దీంతో హంగేర్పడినటువంటి ప్లేసెస్లో ఎమ్మెల్సీ ఓట్లను, ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, వారందరూ కూడా ఎక్సెప్షియో ఓట్లని వినియోగించుకునే అవకాశం ఉంది. ఎక్కడెక్కడైతే హంగ్ ఏర్పడిందో ఆ మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్సెప్షియో ఓట్లు వినియోగించేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం ఈసారి ఎక్సెప్షియో ఓట్లు కేవలం హైకోర్టు ఆదేశాల తీర్పు నేపథ్యంలో ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ కావచ్చు, వారు మాత్రమే ఎక్సెప్షియో ఓట్లు వినియోగించుకేందుకు ఇప్పటికే ఈసీ ఒక ఆదేశాలు సర్క్యులర్ని కూడా జారీ చేసింది. కాబట్టి ఆ సర్క్యులర్ ఆదేశాల మేరకే ఎక్సెప్షియో ఓట్లను ఆయా పరిధిలో ఉన్నటువంటి తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఎక్సెప్షియో ఓట్లను వినియోగించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే కలెక్టర్ ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఎవరైతే ఎక్సెప్షియో ఓట్లు ఎక్కడెక్కడ వినియోగించుకుంటే వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో వారందరూ కూడా ఎక్సెప్షియో ఓట్లను కూడా వినియోగించుకునే అవకాశం ఉంది. కొంత అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ప్లస్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 66 సీట్ల పైగా అధికార కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మున్సిపాలిటీలో. మరోవైపు 7 కార్పొరేషన్లో 4 కార్పొరేషన్లు ఇప్పటికే గెలుచుకుంది. మరొక కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్, అటు కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సయోధ్య కుదిరింది. 2.5 సంవత్సరాలు సిపిఐ పార్టీ అభ్యర్థి మేయర్గా ఉంటారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ 2.5 ఇయర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్గా ఉంటారు. ఆ తర్వాత సిపిఐ పార్టీ అభ్యర్థి డిప్యూటీ మేయర్గా ఉంటారు. ఇది ఇద్దరికి సయోధ్య కుదిరిన పరిస్థితి మనం గతంలో చూసాం. కాబట్టి ఇక మిగిలినటువంటి 2 స్థానాలు కార్పొరేషన్లు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ 2 కార్పొరేషన్లకు సంబంధించిన విషయంలో మాత్రం సందిగ్ధత అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం 12:00 ప్రాంతంలో ఒక తుది క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద నువ్వా నీనా అన్న బరిలో మాత్రం అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ మాత్రం పావులు కలుపుతుంది. క్యాంప్ రాజకీయాలకు తెరదీసింది. ఈరోజు క్యాంప్ రాజకీయాలకు స్వస్తి పలికే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా ఈ క్యాంప్ రాజకీయాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రిసార్ట్లలో కొంత బయట ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు, అధికార కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎవరైతే పార్టీ మారినటువంటి వ్యక్తులపై విప్పు జారీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా వారిపై విప్పు జారీ చేస్తామంటూ కూడా ఇప్పటికే అధికార అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పటికే వారందరికీ కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి మిగిలినటువంటి వారి విషయంలో పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. 3 రాజకీయ పార్టీలు, ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు మాత్రము ఎక్కువగా సీట్లను కైవసం చేసుకుని హంగు వచ్చినటువంటి సీట్లను కైవసం చేసేందుకు పాములు కలుపుతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రము అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. ఇప్పటికే 66 సీట్లు గెలుచుకున్నప్పటికీ కూడా ఎక్సెప్షియో ఓట్ల ద్వారా మరొక 20 స్థానాల పైగా గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో పాటు మిగిలినటువంటి స్థానాలను కూడా ఏ రకంగా కైవసం చేసుకునేందుకు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ ద్వారా దిశానిర్దేశం, నేతలందరూ కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగినటువంటి జూమ్ మీటింగ్లో కూడా అదే వారందరూ కూడా సూచించిన పరిస్థితి. మ్యాక్సిమం ఎవరైతే సీట్లు అంగ ఏర్పడినటువంటి సీట్లను మ్యాక్సిమం తమ కైవసం చేసుకోవాలి. రాబోయేటువంటి ఎలక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి.
ఇవ్వాలి అనే విషయాలపై కూడా మంత్రులు అందరితో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్లు కండక్ట్ చేసిన పరిస్థితి మాత్రం చూడొచ్చు. మొత్తం మీద మరి కాసేపులోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో నెంబర్ 1 ఎవరు అనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చక్రి, అయితే సునీల్, గెలిచిన స్వతంత్ర అభ్యర్థులకి బాగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వారు ఏదైనా పదవులు లేదా ఎలాంటి హామీలను డిమాండ్ చేస్తున్నారు సునీల్? ఇక్కడ ప్రలోభాలు ఎక్కువగా మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా క్యాంప్ రాజకీయాలకు తెరదీసింది. ఇక్కడ ఎక్కువగా లబ్ధి పొందేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం స్వతంత్ర అభ్యర్థులు అనేది మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏర్పడినటువంటి చాలా ప్లేసెస్లో స్వతంత్ర అభ్యర్థుల్ని మ్యాక్సిమం తమ వైపు మలుచుకునేందుకు వారికి డబ్బు ప్రలోభాలు పెడుతున్నారు, గిఫ్ట్లు ప్రలోభాలు పెడుతున్నారు, ఏదైనా పదవి ప్రలోభాలు పెడుతూ ఉన్నటువంటి దృశ్యాలు మనం గతంలో చూసాం. ఇదే తరహాలో ఈరోజు ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యంగా కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీరందరూ కూడా ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచినటువంటి వారందరినీ కూడా వారి వైపు లాక్కునేందుకు వారందరూ కూడా డబ్బు ఆశ చూపుతున్నారు, కొన్ని గిఫ్ట్లు ఆశ చూపుతున్నారు, కొన్ని పదవులు ఆశ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు వారికి ఎక్కువగా డిమాండ్ ఉంది. స్వతంత్ర అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ఎవరి వైపు ఉంటారు, ఏ పార్టీ అధికార కాంగ్రెస్ వైపు ఉంటారా లేదా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ పక్షం ఉంటారా అనేది కూడా మధ్యాహ్నం తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఏర్పడినటువంటి కొన్ని ప్లేసెస్లో వారందరూ కూడా గెలిచినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా లిఫ్ట్ చేశారు, వారందరూ కూడా క్యాంపులకు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వారందరూ కూడా ఎలక్షన్ అధికారుల ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. వారు ఎవరి వైపు చూపిస్తారు, ఎవరి వైపు ఉంటారు అనేది కూడా మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన సందిగ్ధత అయితే ఈ రోజుకు తెరపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి, అయితే సునీల్, మేయర్ చైర్మన్ పదవి దక్కిన సీనియర్ నాయకులు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. ఇది ఎన్నికల ఓటింగ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఖచ్చితంగా మేయర్, డిప్యూటీ మేయర్ సంబంధించిన ఎన్నిక ఈ రోజుతో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నిక రాబోయేటువంటి కాలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఒకటే ఆరోపిస్తున్నారు, ఇదంతా కూడా అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, డబ్బు ఆశ చూపిస్తున్నారు, మరోవైపు అధికార పోలీసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, తమ కార్యకర్తలకు బెదిరింపులకు గురి చేస్తున్నట్టు కూడా అటు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మాత్రం చూడొచ్చు. నిన్న మనం చూడొచ్చు కేటీఆర్ వారిపై అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డ తీరు కూడా మనం చూసాం. ఇదంతా కూడా కావాలని రాబోయే జిహెచ్ఎంసీ కావచ్చు, రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా తీవ్ర ప్రభావం అయితే పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజుతో మున్సిపల్ ఎలక్షన్స్ 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేటితో తెరదీసే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్నం 12:30 తర్వాత దీనిపై ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్. బ్యాక్. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్లో 59కి ఓట్ల సంఖ్య తగ్గనుంది. ఇక మేయర్ ఎన్నికలో మ్యాజిక్ ఫిగర్ 30కి చేరింది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ బలం 34గా ఉంది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కే అవకాశం ఉంది. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో పాల్గొనవద్దని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్లో 59కి ఓట్ల సంఖ్య తగ్గనుంది. మేయర్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చేరింది. కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ బలం 34గా ఉంది. దీంతో కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీకి దక్కే అవకాశం అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ట్విస్ట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, మనం చూసుకుంటే ఊహించని నిర్ణయంతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్కసారిగా ట్విస్ట్ అయితే నెలకొంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల్లో పాల్గొనొద్దని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి మొత్తం కూడా తారుమారైపోయిన పరిస్థితి మనం చూసుకుంటే మొదటిగా కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్లు ఉన్నాయి. దానికి 3 ఎక్స్ అఫీషియో ఓట్లు ఉండటంతో మొత్తం 69కి చేరుకుంది.
దీంతో మ్యాజిక్ ఫిగర్ 36 ఉండటంతో మొత్తం ఉత్కంఠంగా ఇటు ఒక పక్క బీఆర్ఎస్, ఒక పక్క బీజేపీ, ఇంకో పక్క కాంగ్రెస్ అధికార పార్టీ నువ్వా నేను అన్నట్లుగా అయితే బలాలు నిరూపించుకోవాలని చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో మొత్తం కూడా తారుమారైందని చెప్పుకోవచ్చు. ఇటు 59 ఓట్లలో గాను ఇటు బీఆర్ఎస్ 9 కార్పొరేటర్లు గాను ఒక ఎక్స్ట్రా ఆఫీషియో 10 మినహాయిస్తే మొత్తం 59కి చేరుకుంది. 59 అంటే ఇటు మ్యాజిక్ ఫిగర్ 30కి చేరుకుంది. 30 అంటే ఇప్పటికే బీజేపీకి 30 డివిజన్ లో గెలుపొంది 30 కార్పొరేట్ స్థానాలు గెలుపొందడంతో ఒక 4 ఇండిపెండెంట్లు కూడా బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మొత్తం 34తో పాటు ఒక ఎక్స్ అఫీషియో ఓటు కూడా ఇటు ఉండటంతో మొత్తం 35 అవుతున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం కూడా బీజేపీ వశం అయ్యే విధంగా ఉంది. బీజేపీ మేయర్ ని డిప్యూటీ మేయర్ ని ఎన్నుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఊహించని పరిణామంతో ఇటు అప్పటిదాకా కూడా మేము ప్రతిపక్షాలతో పాటు మేము కూడా అధికార పార్టీ కూడా ట్రై చేస్తున్నాము, మేము మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామని చెప్పిన మంత్రులు ఇటు పొన్నం ప్రభాకర్ చెప్పిన మాటలు ఒక్కసారిగా తారుమారైపోయి మొత్తం ప్రస్తుతం బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీకి లైన్ క్లియర్ అయినట్టుగానే మనకి అక్కడ కరీంనగర్ లో తెలుస్తుంది. ఇది కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకున్నట్లుగా బీజేపీ దక్కించుకున్నట్లుగా మనకైతే అర్థమవుతుంది చెప్పి. అయితే చంద్రశేఖర్ కేవలం 14 స్థానాలు ఉన్న కాంగ్రెస్ ఇతరులు మరియు ఎక్సాఫిషియో ఓట్ల సాయంతో మేయర్ పీఠాన్ని దక్కించుకోగలమని ఏ ధీమాతోటి చెబుతుంది చంద్రశేఖర్? అంటే ఒకటి ఇక్కడ ఇటు కాంగ్రెస్ కి 14 ఉన్నాయి, ఇటు ఎంఐఎం కూడా 3 స్థానాలు గెలిచింది, మాకే మద్దతు ఇస్తుంది, ఇటు బీఆర్ఎస్ కూడా మాకే మద్దతు ఇస్తుంది, ఇంకా ఇతరులు 10 డివిజన్ లో గెలుపొందారు. ఇవన్నీ చూసుకుంటే 32 అయినాయి. ఇప్పటికే మనకి మన ఇటు ఎక్సాఫిషియల్ ఓట్లతో పాటు మొత్తం 32 అయినాయి. ఎందుకంటే ఇక్కడ 10లో 4 బీజేపీకి మద్దతు ఇచ్చారు కాబట్టి 32 అయ్యాయి. కాబట్టి ఇటు బీజేపీ కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఒక పక్క బీజేపీ ప్రయత్నం బీజేపీ చేస్తుంది, మా ప్రయత్నం ఏం చేస్తున్నాము అన్నారు. కొంత అధికార పార్టీ కావడం మాకే ప్లస్ అవుతుందని ధీమాతోనైతే మంత్రి పొన్నం మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా నిన్న కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలైతే మొత్తం ఉత్కంఠత నెలకొని ఉంది. ఒక పక్క అధికార పార్టీ కూడా కైవసం చేసుకుంటుందేమో అని ఊహాగానాలు వచ్చాయి. మొత్తం ఉత్కంఠంగా నిన్నటి వరకు అయితే కొనసాగింది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో మాత్రం ఇటు అధికార పార్టీకి ఆశల మీద నీరు జరిగినట్టు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీకి లైన్ క్లియర్ అయింది. అధికార పార్టీ కావడమే ప్లస్ అవుతుంది, ప్రతిపక్షాలన్నీ కూడా మాకు సహకరిస్తాయి, బీజేపీకి అడ్డుకట్ట వేస్తామనుకున్న అధికార పార్టీ ఆశలు అడియాశలు అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది చక్రి. చంద్రశేఖర్ 9 మంది ఉన్న బీఆర్ఎస్ సభ్యులను తమ వైపు తిప్పుకోవడానికి ఏ పార్టీ ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది? వారి ఓట్లు తటస్థంగా ఉంటాయా లేక ఏదో ఒక పక్షాన నిలిచే అవకాశం ఉందా చంద్రశేఖర్? ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఒకటే, మేము ఎన్నికల్లో మేము పాల్గొనమని చెప్పారు. ఎందుకంటే ఎన్నికల్లో మేము ఓటింగ్ ఉపయోగించుకోమని చెప్పారు. కాబట్టి వారు తటస్థంగానే ఉంటారు, ఏ పార్టీకి మద్దతు పలకకుండా వారు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉంటారు. దీంతో 69 ఉన్నాయంటే 66 డివిజన్లకు గాను ఇటు 3 ఎక్స్ అఫీషియోతో మొత్తం 69 ఉన్న కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించిన ఓట్లు ఒక్కసారిగా 59కి చేరుకున్నాయి. దీంతోనే ఇటు 30 మ్యాజిక్ ఫిగర్ కావడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంబించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ లో ఇటు అధిక మొత్తంలో స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ మన బీజేపీ పార్టీకి లైన్ క్లియర్ అయినట్టుగా మనకు కనపడుతుంది చెప్పి. చంద్రశేఖర్, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కార్పొరేటర్లను క్యాంపు రాజకీయాలకు తరలించారా? నేరుగా ఓటింగ్ సమయానికి వారు కౌన్సిల్ హాల్కు వచ్చే అవకాశం ఉందా చంద్రశేఖర్? కరీంనగర్ లో మనం చూసుకుంటే మొత్తం ఉత్కంఠత నెలకొని ఉంది. ఇటు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే వారికి గెలుపొందిన అభ్యర్థులని వారంతా కూడా ఇటు క్యాంపులకు తరలించారు. క్యాంపులకు తరలించి ఒక పక్క బీజేపీ అధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఎక్కువ స్థానాలు కలిగిన పార్టీగా అవతరించింది కరీంనగర్ కార్పొరేషన్ లో. ఈ నేపథ్యంలోనే కొంత బీజేపీకి ఇతరుల నుంచి కొంత మద్దతు వస్తే అక్కడ అధిక డివిజన్లలో గెలుపొంది అధిక కార్పొరేట్లు సాధించుకున్న పార్టీగా అధికారం చేజిక్కించుకుంటుందని అందరూ ఊహించారు. కానీ ఎవరైతే ఈ పార్టీలు కూడా ఎవరి కార్పొరేటర్లు గెలిచిన అభ్యర్థులు చేజారిపోకుండా ఎవరికి వారు క్యాంపులకు తరలించుకోవడం, నిన్న పొన్నం ప్రభాకర్ స్టేట్మెంట్ తో మాత్రం మొత్తం మారిపోయింది. ఇటు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఇటు కరీంనగర్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. ఎలాగైనా అక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని వారికి మొత్తం కూడా వారికి ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇటు
అధికార పార్టీ ఇటు 14 సీట్లు గెలిచాం మేము కూడా, ఇటు బీజేపీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి బీజేపీ బండి సంజయ్ ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, మా ప్రయత్నం మేము చేస్తాం. ఎవరికి సైడ్ ఎక్కువ ఉంటారో వారే అధికారాన్ని చేపడతారో అది మనం రేపు చూడొచ్చని నిన్న పొన్నం ప్రభాకర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొని ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, అతి తక్కువ సీట్లు వచ్చి కూడా ఇంత ధీమాగా మాట్లాడడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నిటి మీద కూడా పలు రకాల విశ్లేషణ కూడా జరిగిన ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ ఇప్పటికే కొంతమంది కార్పొరేటర్లతో మాట్లాడినట్లుగా మనకు చర్చలు జరిగినట్లుగా కూడా సమాచారం రావడం జరిగింది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా అధికార పార్టీకి ఓ పెద్ద ఎదురు దెబ్బగా అనుకోవచ్చు. అధికార పార్టీ ఊహించింది ఒకటైతే జరిగేది ఒకటవుతుంది. ఒక్కసారిగా బీఆర్ఎస్ మేము ఈ ఎన్నికల్లో ఓటులు వినియోగించుకోవట్లేదు, ఎన్నికల్లో పాల్గొనట్లేదని ఎప్పుడైతే బీఆర్ఎస్ సైడ్ నుంచి వచ్చిందో ఇప్పటికి 9 బీఆర్ఎస్ కార్పొరేటర్తో పాటు ఒక ఎక్స్ అఫిషియో ఓటు మొత్తం 10 ఓట్లు మినాయించడంతో మొత్తం 59కి చేరుకుంది. 59 అంటే మ్యాజిక్ ఫిగర్ 30. మ్యాజిక్ ఫిగర్ 30 అంటే ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ 30 డివిజన్లలో గెలుపొందిన నేపథ్యంలో 4 ఇండిపెండెంట్ల మద్దతు ఉంది, అలాగే ఒక ఎక్స్ అఫిషియో ఓటు కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో కరీంనగర్ లో బీజేపీ గెలుపొందుతుంది. ఈ ప్రస్తుతానికైతే ఎవరికి వారు క్యాంపులలోనే ఉన్నారు, ఇప్పుడు చేరుకుంటున్నారు. 11ంటికి జరిగే ఎన్నికల్లో పాల్గొని అక్కడ ఫస్ట్ వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగే ఎన్నికల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొంటారు. మొత్తానికైతే కరీంనగర్ మొత్తం కూడా ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ కురుక్షేత్రం ముగిసిన అసలు పీఠం దక్కించుకునే పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఒక మున్సిపల్ కార్పొరేషన్ 18 మున్సిపాలిటీలో ఫలితాలు వెలువడడంతో ఇప్పుడు అందరి దృష్టి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపైనే ఉంది. స్పష్టమైన మెజారిటీ రాని చోట ఎక్స్ అఫీషియో ఓట్లు స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి. పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించి క్యాంపు రాజకీయం నడుపుతున్నాయి. ఇక మేయర్, చైర్మన్ల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జిల్లా అంతటా ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 చోట్ల హంగు ఏర్పడింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్, గద్వాల, ఆలంపూర్, అమర్చింత, నారాయణపేటలో హంగు వచ్చింది. దీంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మున్సిపల్ చైర్మన్ ఎవరు అనే ఉత్కంఠ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో ఎవరి చేతిలో ఏ పీఠం పడుతుందో అన్న ఆసక్తి రాజకీయ వర్గాలనే కాదు ప్రజలు కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. మరికొన్ని గంటలు ఉత్కంఠకు పులి స్టాప్ పడబోతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ కురుక్షేత్రం ముగిసిన అసలు పీఠం దక్కించుకునే పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. ఒక మున్సిపల్ కార్పొరేషన్ 18 మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడంతో ఇప్పుడు అందరూ దృష్టి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపైనే ఉంది. స్పష్టమైన మెజారిటీ రాని చోట ఎక్స్ అఫీషియో ఓట్లు స్వతంత్రుల మద్దతు కీలకంగా మారాయి. పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల తమ అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించి క్యాంపు రాజకీయాలు నడుపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాగర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ కురుక్షేత్రం ముగిసిన అసలు పీఠం దక్కించుకునే పాలిటిక్స్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సాగర్? రైట్ చక్రి, ఇదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పట్టణ రాజకీయాల్లో అయితే ఇప్పుడు తుది అంకం నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఏడాది పాటు ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగిన తర్వాత మళ్ళీ ప్రజాప్రతినిధుల పాలన ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం జనవరి 26తో మున్సిపల్ పాలక వర్గాల గడువు అయితే పూర్తిగా ముగిసింది. ఆ తర్వాత మున్సిపాలిటీలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలోనే అయితే పరిపాలన కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. పూర్తిగా నేడు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణం స్వీకారం చేసి అధికార బాధ్యతలు చేపట్టడే సమయం ఆసన్నమైందని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపాలిటీలకు
అలాగే మహబూబ్ నగర్ కొత్తగా కార్పొరేషన్ కావడంతో 18 మున్సిపాలిటీలతో పాటు మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఎన్నికలైతే నిర్వహించారు అధికారులు. మొట్టమొదటగా ఈసారి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఫలితాలు కూడా మనం పూర్తిగా చర్చించుకున్నాం. అయితే కార్పొరేషన్ విషయానికి వస్తే మహబూబ్ నగర్ మేయర్ పదవి ఈసారి ప్రధాన ఆకర్షణగా మారింది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పూర్తిగా అన్ని పార్టీల నాయకులైతే సాయశక్తుల ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుసుకోవచ్చు. అయితే ఏ ఒక్క పార్టీకి కూడా ఈ మహబూబ్ నగర్ సంబంధించి పూర్తిగా మెజార్టీ రాకపోవడంతో సమీకరణాలన్నీ కూడా కీలకంగా మారాయనుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్లు కూడా ఇక్కడ కీలక నిర్ణయంగా మారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 60 డివిజన్లు ఉన్న నేపథ్యంలో 31 స్థానాలు అయితే ఎవరికి కూడా స్పష్టంగా రాలేదు. 29 స్థానాల్లో అయితే కాంగ్రెస్ గెలిచింది. మరో 2 స్థానాలు రావడం కోసం ఇప్పటికే క్యాంపు రాజకీయాలన్నీ కూడా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఎవరికి ఈ మేయర్ పీఠం ఎవరికి వస్తుందనేది కూడా ఇక్కడ కీలకంగా మారిన పరిస్థితిలో కనిపిస్తుంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు కాస్త ఉత్కంఠ అయితే కొనసాగుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు 29 సీట్లు రాగా ఇండిపెండెంట్లు 5 మంది ఉండగా ఒకరు బీఆర్ఎస్ లోకి వెళ్లారు. మరో 4 ఇండిపెండెంట్ అంతా కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయినట్టుగా కూడా అంతర్గతంగా తెలుస్తున్న పరిస్థితి. మొత్తానికైతే కూడా క్యాంపు రాజకీయాల్లోనే నేరుగా అక్కడి నుంచి డైరెక్ట్ గా ఈ రోజు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం జరుగుతారో అక్కడికి పూర్తిగా ఈ టీం అంతా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇక నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చేసరికి నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీతో ఈ పరిస్థితి కొంతవరకు స్పష్టంగా కనిపిస్తోంది. కల్వకుర్తిలో చైర్పర్సన్ అభ్యర్థిపై అయితే క్లారిటీ వచ్చింది. మిగతా ఏదైతే కొల్లాపూర్, నాగర్ కర్నూలులో కాస్త ఉత్కంఠగానే కనిపిస్తుంది. చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు డైరెక్ట్ గా షీల్డ్ కవర్ వచ్చే వరకు కూడా ఎవరి పేరు బయటికి చేస్తారనేది అక్కడనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వనపర్తి జిల్లాకు సంబంధించి పూర్తిగా వనపర్తి, కొత్తకోట, పెప్పేరు, ఆత్మకూరు, అమర్చింత మొత్తం 5 మున్సిపాలిటీలు అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తానికైతే కూడా కాంగ్రెస్ పూర్తిగా 4 మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా అమర్చింతకు సంబంధించి ఆందోళన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ 5 ప్రాంతాల్లో కూడా ఇటు చైర్పర్సన్, ఉప చైర్పర్సన్ పదవులపై అయితే పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. అమర్చింతలో మాత్రం మెజార్టీ తేడా పూర్తిగా సమానంగా ఉండడంతో మద్దతుల కోసం అయితే క్యాంపు రాజకీయాలు చాలా కీలకంగా మారినట్టు కూడా తెలుస్తుంది. ఇక నారాయణపేట జిల్లాకు సంబంధించి నారాయణపేట, మస్తల్, కోస్గి, మద్దూరు ఈ మున్సిపాలిటీలో అయితే పోటీ కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నారాయణపేటలో మెజార్టీ కోసం అవసరమైన సంఖ్య తేడా తక్కువ ఉండడంతో ఎక్స్-అఫిషియో ఓట్లు చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే నారాయణపేటకు సంబంధించి బీజేపీ అయితే ఇప్పుడు టాప్ స్థానంలో ఉంది. ఎంపీ డీకేర్న ఎక్స్-అఫిషియో ఓటును అక్కడనే యూజ్ చేసుకున్నట్టు తెలుసు. మొత్తానికైతే నారాయణపేట పీఠం, మున్సిపల్ చైర్మన్ పీఠం అంతా కూడా బీజేపీ కైవసం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక గద్వాల్ జిల్లాకు సంబంధించి ఇటు అలంపూర్, ఐజా, వడ్డేపల్లి మున్సిపాలిటీలో కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే గద్వాల్లో ఇండిపెండెంట్ మద్దతు కూడా కీలకంగా మారింది. అలంపూర్ లో ఇటు బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు సమాన స్థాయిలో అయితే పోటీ జరిగినట్టు తెలుస్తుంది. ఐజాలో పూర్తిగా స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అక్కడ బీఆర్ఎస్ అయితే అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత వడ్డేపల్లిలో కూడా ఏఎఫ్బి పార్టీకి సంబంధించి పూర్తిగా వాళ్ళంతా 8 మంది 10 స్థానాల్లో 8 స్థానాలు ఏఎఫ్బి గెలుచుకుంది. అక్కడ నుంచి నేరుగా రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న వాళ్ళు కాంగ్రెస్ లో చేరారు. కాబట్టి వడ్డేపల్లిలో కూడా కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి అయితే కూడా గద్వాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ కి కొంతమంది ఇండిపెండెంట్ అంతా కూడా సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ కి అది అత్యధిక మెజార్టీ స్థానాలు వచ్చినాయి. పూర్తిగా అక్కడ కూడా కాంగ్రెస్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు అధికారులు. ఇటు కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక వేదికలను కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏదైతే సభా ప్రాంగణంలో సభ్యులు కూర్చోవడానికి ప్రత్యేక పాసులతో అయితే ప్రవేశాన్ని అయితే కల్పిస్తున్నారు. భద్రతా దృష్ట్యా కూడా పోలీసు అధికారులంతా కూడా బందోబస్తును ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎవరైతే ఆర్టీఓలు ఉంటారో వాళ్ళే ప్రమాణ స్వీకారం అయితే చేయిస్తారు. ఒకవేళ వాళ్ళు లేని ఏళ్ళు అయితే సంబంధిత ఎవరైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉంటారో ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం అయితే నిర్వహిస్తారు. మొత్తానికైతే కూడా ప్రమాణ స్వీకారం వెంటనే ఇటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్
అయితే ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత కొత్త పాలక వర్గాలు పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తాయి. కాబట్టి మొత్తానికైతే కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించి 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి మేయర్ ఎవరైతారు, తర్వాత ఉప మేయర్ ఎవరైతారు, తర్వాత వైస్ చైర్మన్ ఎవరైతారు అనేది పూర్తిగా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కూడా అనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పూర్తిగా కొన్ని స్థానాల్లో అయితే స్పష్టంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు సంబంధించి పేర్లు వెలువడినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఈ పేర్లకు సంబంధించి కూడా బయటికి రాకపోవడంతో పూర్తిగా ఇక్కడైతే షీల్డ్ కవర్లు వచ్చిన తర్వాత అక్కడ పేరును చూసి డైరెక్ట్ అక్కడే తెలుసుకునే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఏర్పాటు చేసినట్టుగా ఒకటి తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్ 18 మున్సిపాలిటీలో రాజకీయ సెమినార్లు పూర్తిగా తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. ఏడాది విరామం తర్వాత కూడా ప్రజాప్రతినిధుల తిరిగి ప్రారంభం కావుతుందని కూడా చెప్పుకోవచ్చు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సాగర్. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఇందూరు మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం కానుంది. ఎంఐఎం తోటి కలిసిన కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది. అయితే ఈ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వనైనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో చివరికి అధికార కాంగ్రెస్ పైన చేయి సాధించే అవకాశం ఉంది. ఇక ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం పైన అధికార పార్టీ కన్నేసింది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒక డివిజన్లో గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 31. ఎంఐఎం మద్దతుతోటి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ తన క్యాంపునకు తరలించింది. ఈ కార్పొరేషన్లో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. దీంతో బీజేపీకి 3, కాంగ్రెస్ 2 ఓట్లు పెరిగాయి. ఇక బీఆర్ఎస్ను మినహాయించిన కాంగ్రెస్ ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కాంగ్రెస్ ఆధీనంలోనే ఉన్నారు. ఆ ఓటు కలిపితే కాంగ్రెస్ వద్ద 34 ఓట్లు ఉన్నట్లే. ఇక బీజేపీకి ఎక్స్ అఫీషియోతో 31 ఓట్లు అవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కటిపల్లి సమంత ఓటమి నేపథ్యంలో పీఠం కోసం పలువురు పోటీ పడుతున్నారు. మేయర్ ఆశిస్తున్న వారు ఆ స్థానం దక్కకుంటే ఏమైనా తేడా చేస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది, ఆసక్తి నెలకొంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో మేయర్ పీఠ కాంగ్రెస్ చేజిక్కించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎన్నిక ఉత్కంఠగా మారింది. ఇందూరు మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షలా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. నవీన్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఎన్నిక ఉత్కంఠ సంబంధించి ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చెప్పి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై ఉత్కంఠగా మరి పత్రికల్లో తెరపడం ఉంది. దాదాపు మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా మరి కలిసి పేపర్లు కూడా పూర్తి వివరాలు అందరూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపల్ సంబంధించి 6 డివిజన్లు గాను 28 డివిజన్లు బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. అయితే 17 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, అలాగే 11 స్థానాలు 10 స్థానాలు ఎంఐఎం పార్టీ కైవసం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఒక స్థానం కైవసం చేస్తుంది. అయితే ప్రధానంగా దేనికి కరెక్ట్ మీద ఫిగర్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 2 జత కలిసినట్టు కూడా తెలుస్తుంది. ఈ 2 కలవడంతో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ అలాగే ఎంఐఎం పార్టీ 14 స్థానాలు కలిస్తే 31 స్థానాలు కూడా కానున్నాయి. అయితే మరోవైపు ఇద్దరు మహేష్ కుమార్ గౌడ్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే
ఎక్స్ఎస్సీగా ఓటర్ మ్యాజిక్ ఫిగర్ 33 చేరింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇటు ఎంపీ అరవింద్ కూడా క్లారిటీ ఇచ్చాడు. అయిన మెజార్టీ రాకపోవడం తాము ప్రతిపక్ష హోదాలో ఉంటామని చెప్పి కూడా చేస్తాం. మరి కాసేపట్లో 11:30 సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రమాణ స్వీకారం చేయాలని కూడా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కలెక్టర్ గ్రౌండ్ లో కూడా హెలిప్యాడ్ ఏర్పాటు చేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ తో పాటు కొంత మంత్రులు కూడా ప్రమాణ స్వీకారంతో రానట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇటు కొన్ని రోజులుగా 19 చేరినట్టు సమంత రెడ్డి కూడా మేయర్ అభ్యర్థి కూడా ఆమె ఓడిపోవడంతో ఐదుగురు పేర్లు కూడా ముఖ్యంగా కనిపిస్తుంది. అందులో ఎవరి పేరు దాదాపు ఇంకా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కూరగాయల చెమ్మగాని మాత్రం పేరు మాత్రం మేయర్ అభ్యర్థిగా అనే వార్డులు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా ఇటు మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి కూడా ప్రమాణ స్వీకారం జరుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పవచ్చు. చక్రి నవీన్, ఎంఏ మద్దతుకు ప్రతిగా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందా? దీనిపై ఒప్పందం ఏమైనా కుదిరిందా నవీన్? అంటే గతంలో కూడా గతంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తగిన మేజర్ రగడంతో బీఆర్ఎస్ పార్టీ మేయర్ పార్టీ డిప్యూటీ మేయర్ ఎంఐఎం పార్టీ తీసుకొచ్చి అదే మానవీయత కూడా ఇప్పుడు కూడా సాగుతుంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మేయర్ పదవి ఇవ్వడంతో పాటు ఎంఐఎం కు డిప్యూటీ మేయర్ ఇస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ ఎంఐఎం పార్టీ నాయకులతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూస్తున్నట్టయితే నిజామాబాద్ పీఠంపై ఇటు కాంగ్రెస్ పార్టీ మేయర్ అలాగే ఎంఐఎం డిప్యూటీ మేయర్ కూడా ప్రమాణ స్వీకారం చేయాలని తెలుస్తుందని చెప్పవచ్చు. అయితే ఎన్నికైన కార్పొరేటర్లు ఇతర పార్టీలు ప్రలోభ పెట్టకుండా ఏమైనా క్యాంపులకు తరలించారా నవీన్? అంటే ప్రస్తుతానికి చూసినట్లు ఇప్పటికే మొదటగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను కూడా క్యాంపు తరలించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ పార్టీ నాయకులు కూడా క్యాంపు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నుండి కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కూడా హైదరాబాద్ నుండి ప్రత్యేక వాహనం ఇటు నిజామాబాద్ మున్సిపాలిటీ తరలించిన చెప్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. కాసేపట్లో కార్పొరేషన్ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్స్ ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలో పరీక్ష ఎన్నికలకు స్టేట్ ఎస్ఈసి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలను చాలా పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి చోట పోలీసు బందోబస్తు మధ్య సీసీ కెమెరాల సాయంతో వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. రాష్ట్రంలో గెలిచిన కౌన్సిలర్లు కార్పొరేటర్లు తమ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని ఎస్ఈసి ఆదేశించింది. ఉదయం 11 గంటలకు ముందుగా గెలిచిన అభ్యర్థులతోటి ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత పరోక్ష పద్ధతిలో పాలక వర్గాల నియామక ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ ఇప్పటికే 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల మేయర్ చైర్పర్సన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రకటించింది. ఆ రిజర్వేషన్ల ప్రకారమే గెలిచిన అభ్యర్థులు అదే క్యాస్ట్ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే పోటీలో పాల్గొనాలి. జనరల్ స్థానం అయితే ఎవరైనా పోటీ చేయవచ్చు. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవులకు ఓకే నామినేషన్ వస్తే ఏకగ్రీవంగా గెలిచినట్లుగా ప్రకటిస్తారు. 2 నామినేషన్లు వచ్చినట్లయితే చేతులైతే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. సమావేశానికి హాజరైన సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులను కలుపుకొని 50% పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఇద్దరికీ సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
బైన్సా మున్సిపల్ చైర్మన్ పీఠం పైన ఉత్కంఠ నెలకొంది. పీఠం దక్కించుకునేందుకు ఇండిపెండెంట్ అభ్యర్థి కసరత్తు చేస్తున్నారు. చైర్మన్ ఎన్నికలు ఎమ్మెల్యే ఓటు కీలకంగా మారనుంది. ఎంపీ ఎమ్మెల్సీల ఓటు ఎటువైపు అనే చర్చ జరుగుతుంది. బైన్సా మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ఎంఎం బీజేపీలు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అమరావతిలో బిల్ గేట్స్ బృందం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మేయర్ పదవి ఎవరిని వర్తించనుందో కాసేపట్లో తేలిపనుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో స్వతంత్రులు కీలకంగా మారారు. మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలిచాయి. 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. చైర్మన్ ఎన్నికలో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలోనూ స్వతంత్రులే కీలకం కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మేయర్ పదవి ఎవరిని వర్తించనుందో కాసేపట్లో తేల్పనుంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో స్వతంత్రులు కీలకంగా మారారు. మొత్తం 20 వార్డులకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలిచాయి. 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. చైర్మన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలోనూ స్వతంత్రులే కీలకం కానున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లైన్ అందిస్తారు. అరుణ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ఉత్కంఠ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం? రైట్ చక్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మరికొన్ని గంటల్లో కూడా చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికనైతే జరగనుంది. ఇక ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉత్కంఠ అయితే నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఎక్కడ కూడా ఏదైతే ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల, ఆసిఫాబాద్ తో పాటు ఆదిలాబాద్, అదేవిధంగా కూడా ఖానాపూర్, బైన్సా తో పాటు ఆసిఫాబాద్, కాకినాడ మున్సిపాలిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి మున్సిపాలిటీలో కూడా స్వాతంత్రాలకు కీలకంగా మారారు. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ కు సంబంధించి కూడా అయితే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా ఏదైతే బీజేపీకి 21 రాదు, రెండు ఎక్స్ అఫీషియో మెంబర్లు ఇటు జేడం నాగేష్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కూడా జత కట్టినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఈ 3 పార్టీలు కూడా కలిసి ఏదైతే ఇప్పుడు పీఠాన్ని కైవసం చేసుకున్న దిశ కూడా పావులు కలుపుతున్నారు తెలుసా. వీళ్ళందరినీ కూడా ఇప్పటికే కూడా
స్వాతంత్రంలో ఉన్నటువంటి 5 ఎవరైతే వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా చైర్మన్ కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ క్యాంప్ లోనే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఓవరాల్ గా కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఏదైతే ఉత్కంఠ చైర్మన్ పదవి విషయంలో ఉత్కంఠ నెలకొనగా నిర్మల్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఆదిలాబాద్ బైంసాకు సంబంధించి కూడా బైంసాలో కూడా ఎంఐఎం బీజేపీ కూడా ఎంఐఎం అదేవిధంగా కూడా టీఆర్ఎస్ కూడా జత కట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మొత్తం కూడా ఏదైతే టీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే పార్టీలో టికెట్స్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఇప్పుడు స్వార్థ కీలకంగా మారిన వాళ్ళు ఏదైతే తమ టికెట్ ఆశించిన నేపథ్యంలో తమకు టికెట్ నిరాకరించినప్పుడు కూడా తమ మద్దతు వాళ్ళకి తెలిపేటువంటి పరిస్థితి లేదని కూడా వాళ్ళు ఇప్పటికే కూడా స్పష్టం చేయడంతో ఇటు ఎంఐఎం కావచ్చు కాంగ్రెస్ అదేవిధంగా కూడా టీఆర్ఎస్ ఏదైతే బీజేపీ పార్టీలు కూడా డైల్మాలో పడ్డటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక ఏదైతే ఖానాపూర్ నియోజకవర్గానికి ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా అక్కడ కూడా స్వాతంత్రాలే కీలకంగా మారిన 4 స్వాతంత్రంగా గెలిచినటువంటి కౌన్సిలర్లను అయితే ఇప్పటికే కూడా కాంగ్రెస్ వాళ్ళు క్యాంపుకు తరలించారు. దాదాపు అది కాంగ్రెస్ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా మనకు సమాచారం వస్తా ఉన్నది. ఇక అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని ఏదైతే చెన్నూరు ఇప్పటికే కూడా కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకున్న మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ అయితే చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్నది. భారీగా కూడా ఏదైతే మెజార్టీ స్థానాలన్నీ కూడా బీఆర్ఎస్ గెలుచుకున్నాయి. అయితే రాత్రి కూడా చిన్న ఏదైతే కొంత డైన్మాలో పడ్డటువంటి పరిస్థితి అయితే బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎదురైంది. ముఖ్యంగా క్యాంపులో ఉన్నటువంటి కౌన్సిలర్లపై కూడా కాంగ్రెస్ నాయకులు దాడి చేసి కూడా కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా దాన్ని అడ్డుకొని కూడా అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరినీ కూడా తరలించి తన ఇంటి వద్ద ఉంచుకున్నట్టు కూడా మనకు సమాచారం ఉన్నది. అదేవిధంగా కూడా మంచిర్యాల అస్ఫాబాద్తో పాటు అస్ఫాబాద్ జిల్లాలో అస్ఫాబాద్ మున్సిపాలిటీ అదేవిధంగా కూడా కాగజ్నగర్ మున్సిపాలిటీలు అయితే కీలకంగా మారినాయి. ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ అస్ఫాబాద్ సంబంధించి కూడా బీఆర్ఎస్ దాదాపు 9 కాంగ్రెస్ కు 7 5 స్వాతంత్రులు రాగా కూడా 5 స్వాతంత్రులకు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో ఆ పార్టీ ఏదైతే అక్కడ చైర్మన్ పీఠాన్ని అయితే దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నది. అదే విధంగా కూడా ఇప్పటికే కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కోవలక్ష్మి ఎక్స్ అఫీషియో మెంబర్ కాబట్టి ఆమెతో పాటు 15 చేరినప్పటికీ కూడా ఇటు అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించి కొంత బీఆర్ఎస్ అక్కడ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ స్వాతంత్రాలను కూడా తమ వైపు తింపుకుంటాం అంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే వాళ్ళ కొంతమంది క్యాంపులకు తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటలు అంటే ఈ స్వాతంత్రులు అస్ఫాబాద్ జిల్లాలకు మున్సిపాలిటీకి సంబంధించి మరి ఎవరికి మద్దతు తెలుపుతారో ఆ మద్దతు తెలిపిన వాళ్ళైతే పార్టీ అయితే ఇలా చైర్మన్ పీఠ అనేది కైవసం చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కూడా కాగజ్నగర్కు సంబంధించి కూడా కాగజ్నగర్ లో కాంగ్రెస్ 9 స్థానాలకు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకో కూడా కాంగ్రెస్ అయితే 14 స్థానాలు కైవసం చేసుకున్నారు. మొత్తం ఓవరాల్ గా కూడా అక్కడ ఒక ఎంఐఎం తో పాటు 5 బీజేపీ అభ్యర్థులు కూడా కౌన్సిలర్ కూడా గెలవడం జరిగింది. మరొక 4 స్వాతంత్రులు గెలిచింది. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఏ పార్టీకైనా కూడా ఈ 4 స్వాతంత్ర అభ్యర్థులు అయితే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అయితే వాళ్ళను ఏదైతే మంతనాలు జరుపుతా ఉన్నారో ఆ నాయకులు ఆ కౌన్సిలర్ ఏ పార్టీకి మద్దతు తెలిపితే ఆ పార్టీ కూడా చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు అయితే ఆశించే అవకాశం లేదు. కానీ ఇటు అస్ఫాబాద్ కావచ్చు కాగజ్నగర్కు సంబంధించి కూడా స్వాతంత్ర అభ్యర్థులు అయితే కీలకంగా మారిన నేపథ్యంలో తమకే చైర్మన్ పదవి ఇస్తేనే తమ మద్దతు ఆ పార్టీకి తెలుపుతామంటూ కూడా ఇప్పటికే కూడా వాళ్ళు ఏదైతే హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్నదో ఆ నేపథ్యంలోనే ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆలోచనలో పడ్డారు. అంటే చైర్మన్ పదవి ఇవ్వాలా మరి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలనే దాని మీద కూడా కొంత ఎవరైతే ఈ స్వాతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళతో అయితే మంత్రాలు జరుపుతున్నారో తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికే అక్కడ అస్ఫాబాద్ కావచ్చు కాగజ్నగర్ లో కూడా ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి కూడా కాంగ్రెస్ అయితే మెజార్టీ 44 స్థానాలు గెలుచుకో కూడా ఇంకొక 4 ఏదైతే బీఆర్ఎస్ నుంచి ఇచ్చారు అదేవిధంగా కూడా ఒక ఐబీఎఫ్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరొక పార్టీకి సంబంధించిన 4 కూడా నిన్నే కాంగ్రెస్ పార్టీలో చేరిన వల్ల కూడా 48 నుంచి 52 వరకు కూడా అది వాళ్ళ 44 నుంచి 48 వరకు కూడా కాంగ్రెస్ స్థానాలు ఏదైతే కార్పొరేటర్లు గెలిచిన ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో కూడా దానికి సంబంధించి కూడా ఎవరిక్కడ మేయర్ పదవి దక్కించుకోవడానికి కొంత ఉత్కంఠ రేపుతున్నప్పుడు పరిస్థితి ఉన్నప్పుడు కూడా మంచిర్యాల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎక్కడైతే ఇటు అస్ఫాబాద్ మంచిర్యాల అస్ఫాబాద్ కాగజ్నగర్ అదేవిధంగా కూడా కేతనపల్లి మున్సిపాలిటీ కూడా అయితే కొంత ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతా ఉంది చక్రి. అయితే అరుణ్ స్వతంత్ర అభ్యర్థులకి గెలిచిన వారు చైర్మన్ పీఠం కోసం ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? ఎవరికి మద్దతు ఇస్తున్నారు? వారికి వైస్ చైర్మన్ పదవులు ఇచ్చే హామీలు ఏమైనా లభించాయా?
తప్పకుండా ఇటు ముఖ్యంగా కూడా కాగదనగర్ ఆసిఫాబాద్ సంబంధించి కూడా ఈ పరిస్థితి తలెత్తింది. ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అయితే బీఆర్ఎస్ అధిష్ట స్థానాలు గెలుచుకున్నప్పటికీ కూడా ఆ స్థానాలను కూడా ఖచ్చితంగా ఏదైతే ఇంకో మరొక నలుగురు కీలకంగా ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో స్వాతంత్రంగా గెలుపొందినట్టు కౌన్సిలర్లు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మాకు చైర్మన్ పదవి ఇవ్వాలి, పదవి ఇస్తేనే మేము ఖచ్చితంగా తమకు అంటే బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామంటా ఉన్నారు. అయితే ఇప్పటికే కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోవలక్ష్మి కూడా వాళ్ళతో ఎవరైతే స్వాతంత్రులు ఉన్నారో వారితో మంత్రాలు జరుపుతా ఉన్నది. కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా స్వాతంత్రాలను కూడా ఏదైతే పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు కాబట్టి వాళ్ళతో కూడా మంత్రాలు జరుపుతాం, తప్పకుండా కూడా మీకు చైర్మన్ పదవి ఇస్తామంటూ కూడా ఇప్పటికే కూడా వాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కైవసం చేసుకున్న దిశ కూడా పావులు కలుస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా కూడా కాగదనగర్కు సంబంధించి కూడా కాగదనగర్ లో కూడా ఏదైతే అక్కడ ఎమ్మెల్సీ దండవిట్టలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండవిట్టలు కూడా పావులు కలుస్తున్నారు. ఎవరైతే స్వాతంత్ర అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే క్యాంపుకు తరలించారు. భారీగా కూడా అయితే నగరాలతో పాటు వైస్ చైర్మన్ పదవి ఇస్తామంటూ కూడా ఇప్పటికే చెప్తున్నట్టు వైస్ చైర్మన్ పదవి తీసుకోవడానికి స్వాతంత్రంగా ఉన్నటువంటి అభ్యర్థులలో కొంతమంది అంటే ఒక ఇద్దరు అభ్యర్థులు అయితే నిరాకరిస్తున్నా, ఆ ఇద్దరు అభ్యర్థులను మరి ఏ విధంగా మభ్యపెడతారు, వాళ్ళని ఏ విధంగా కూడా తమ దారికి తెచ్చుకుంటారు అనేది కొంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. చక్రి రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.